దర్శకుల్లో కొందరి పంథా వేరు. కొందరు తమ దర్శకత్వ ప్రతిభను ఎప్పటికప్పుడు చూపిస్తూ అనేక సినిమాలు తెరకెక్కించారు. మరికొందరు ఇంక చాలు అనుకుని నిష్క్రమించి విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళను మనం చూసాం. ఈ నేపథ్యంలో దర్శకులకే దర్శకుడు అనాలా? దర్శకత్వంలో కొత్త పంథా అనాలా? లేకపోతే దర్శకత్వానికి కాంట్రవర్సీ జోడిస్తే ఆయన ఎప్పుడు వార్తల్లో ట్రెండ్‌లో నిలిచే వ్యక్తి అనాలా? ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. 'రామ్ గోపాల్ వర్మ.' నిజంగా ఆయన గురించి విమర్శించే స్థాయి మనకుందా అని అడిగితే కొంత ఆలోచించాల్సింది. ఎందుకంటే ఆయన దర్శకత్వ ప్రతిభ, అంటే సాంకేతికత మీద, ఆ టెక్నాలజీ మీద ఆయనకున్న గ్రిప్పు, దాంతో పాటు ఎంతోమంది దర్శకులను కూడా ఇంట్రడ్యూస్ చేసిన ఘనత అన్నీ కలిపి 'రామ్ గోపాల్ వర్మ' గారు. ప్రస్తుతం ఏంటి అనంటే సమాధానం లేని ప్రశ్న. ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన స్కూల్ నుంచి ఎంతమంది దర్శకులొచ్చారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని హిట్లిచ్చారు, అవన్నీ తెలుసుకుంటే మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. వీటన్నింటి డీటెయిల్స్ తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అంటే అప్పటి దర్శక దిగ్గజాలు, ఎన్నో సినిమా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వాళ్ళు, కోదండరామిరెడ్డి గారు కావచ్చు, మన రాఘవేంద్రరావు గారు కావచ్చు, కొంత టైం అయిన తర్వాత విరామం తీసుకొని హ్యాపీగా కూల్గా తమ లైఫ్ని తాము లీడ్ చేస్తున్నారు. ఈ కోలో ఆ తర్వాత అంటే వీళ్ళందరి గురించి ఏ రేంజ్ డిస్కషన్ జరిగిందో, ఆ తర్వాత 'రామ్ గోపాల్ వర్మ' గారి గురించి జరిగినంత డిస్కషను నాకు తెలిసిన బిఫోర్ రాజమౌళి గారి కంటే ముందు ఆయన గురించి జరిగినంత డిస్కషన్ ఏ డైరెక్టర్ గురించి జరగలేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఆయన గురించి చెప్పాలంటే ముందు ఏం చెప్తారు? ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. దర్శకులకే ఆదర్శకుడు అనాలా, మార్గదర్శకుడు అనాలా అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు పేర్లు ఎప్పుడూ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎందుకు ఇద్దరు పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని నేను అంటానంటే, ఎవరికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒకరు మెగాస్టార్ చిరంజీవి, ఇంకొకరు రామ్ గోపాల్ వర్మ. ఓకే. ఎందుకు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి విజయాలు చూసి, మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయి చూసి ఎవరైనా సరే సినిమా పరిశ్రమకు వెళ్ళొచ్చు, అక్కడ చిరంజీవి గారు వెళ్ళి ఒక గెలుపు బావుట అక్కడ ఎగరవేశాడు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని చాలామందిలో రగిల్చిన వాడు మెగాస్టార్ చిరంజీవి. అవును. ఆ తర్వాత ఎవరైనా సరే సినిమా పరిశ్రమకు వెళ్ళి సాంకేతిక నిపుణులు కావాలి, సాంకేతికంగా ఆయా శాఖలలో పనిచేయాలి, దర్శకులు కావాలి అని చాలామందిని తెలుగు సినిమా పరిశ్రమ వైపు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ వైపు పయనింపజేసినటువంటి వ్యక్తి, శక్తి రామ్ గోపాల్ వర్మ. అందులో సందేహం లేదు. ఎందుకంటే మీకు సౌండ్ రికార్డిస్ట్ అయినటువంటి అన్నపూర్ణ స్టూడియోస్లో పెన్మత్స కృష్ణరాజు గారు, రామ్ గోపాల్ వర్మ గారి నాన్నగారు. రామ్ గోపాల్ వర్మ గారు అప్పుడే ఆయన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చి ఆయన అమీర్పేటలో మూవీ హౌస్ పేరుతో DVD షాప్ పెట్టి అద్దెకి ఎన్ని DVDలు తిప్పారో ఆయన తెలియదు, కానీ ఆయన చూసిన సినిమాలు ఎక్కువ కూర్చుని ఓకే. చూసిన తర్వాత అసలు రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి ఆ పట్టుదల చూసి, ఆ ఇష్టం చూసి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి కలెక్టర్ గారు అబ్బాయి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ సినిమా, ఆయన సౌండ్ రికార్డిస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్లో. బి గోపాల్ గారు దర్శకులు, నాగేశ్వరరావు గారికి చెప్పారు, నాగార్జున గారు కలిసి నటిస్తున్న మొదటి సినిమా. అక్కడ చేసిన తర్వాత ఈయన ఏంటంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే నాగార్జున గారితో ఈయన కూర్చోవటం, వెంకటక్కినేని గారితో కూర్చోవటం, వాళ్ళ బావగారు అయినటువంటి యార్లగడ్డ సురేంద్ర గారితో కూర్చోవటం, వాళ్ళకి కథలు చెప్పడం, ఇట్లాంటివి అన్నీ చేస్తుండేటటువంటి వారు. ఆ తర్వాత వెంటనే తరణి గారని, రెడ్డి తరణిరావు గారు ఆయన పేరు, తరణి గారని ఆయన కో డైరెక్టర్, ఆయన దీనికి కలెక్టర్ గారు అబ్బాయి కో డైరెక్టర్, ఆయన డైరెక్టర్ అయ్యారు. రావు గారి ఇల్లు అని ఒక సినిమా. రావు గారి ఇల్లు సినిమాకి రామ్ గోపాల్ వర్మ గారిని అసిస్టెంటు, శివనాగేశ్వరరావు ఏమో కో డైరెక్టర్ అనుకుంటా, కో డైరెక్టర్. ఇట్లాగా అది జరుగుతుండగా కోదండరామిరెడ్డి గారు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలి. అది కథ ఒక పట్టానది సిద్ధం అవ్వట్లేదు. ఈలోపు ఈయన యార్లగడ్డ సురేంద్ర గారికి, వెంకటక్కినేని గారికి ఒక దెయ్యం కథ చెప్పాడు. అది రాత్రి చెప్పిన తర్వాత నాగార్జున గారు కూడా అన్నారంట, ఈ దెయ్యం కథలు, హారరు ఇవి చూడరు రాము, వేరే ఏదైనా ఆలోచించు, వేరే ఏదైనా కథ తయారు చేసుకో నీకున్న దీనికి అనేటప్పటికీ రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేశారంటే ఆయన మొత్తం కూర్చుని, ఆయన ఏంటంటే సిద్ధార్థ కాలేజీలో ఆయన ఒక రౌడీ కాకపోయినా ఇదంతా పెట్టుకుంటే ఏదో చేసేస్తాడనేటటువంటి ఒక బిల్డప్ ఇచ్చేవాడు. ఒక రౌడీలాగా బిల్డప్ ఇచ్చుకుని ఒక ఆయన మైండ్ గేమ్ ఆడేవాడు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడప్పుడు జరిగినటువంటి గొడవలు, ఆ కుల ఘర్షణలు ఏవైతే ఉంటాయో అవి, అక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ తీసుకొని ఒక ఆర్డర్ వేసుకొని రాసుకొని అది వినిపించాడు. వినిపించిన తర్వాత ఇదేదో బాగుంది అని మనం కథా చర్చలు కూర్చుని ఇంకా ఇన్డెప్త్ చేద్దాం దీన్ని చెప్పి చెన్నైకి పంపించారు. ఆ చెన్నైలో అన్నపూర్ణ వాళ్ళది ఆఫీస్ ఉంటుంది, చోళా హోటల్ ఆపోజిట్ అనుకుంటా. అక్కడ కూర్చుని అక్కడ కథా చర్చలు చేసుకుని ఈయనకి ఇంకా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు? 1989 సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు గారు జన్మదిన మహోత్సవ సందర్భంగా సినిమా ప్రారంభించాలన్నది ప్లాన్. ఓకే. నాగార్జున గారు, కోదండరామిరెడ్డి గారి సినిమా ముందు, దాని తర్వాత ఈ సినిమా ప్రారంభించాలన్నది. ఇది కథ సిద్ధం అవ్వాల. ఈలోపు రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే అసలు మైండ్ గేమ్ ఆడటంలో ఆయన మాస్టర్ అండి అసలు. వీళ్ళు ఏంటంటే కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో సత్యానంద్ గారి కథ, అది నాగేశ్వరరావు గారికి వెళ్ళి చెప్పన్నారు. మద్రాసులో వీళ్ళు కథ అని అనుకున్నారు. అది వచ్చి నాగేశ్వరరావు గారికి ఈయనేం చేశారు, తప్పులు తడగలుగా బాగోలేనటువంటి పద్ధతిలో రామ్ గోపాల్ వర్మ గారు నరేట్ చేశారు. ఏంటయ్యా ఇది నాకేం అంతగా అనిపించట్లేదు అని నాగేశ్వరరావు గారు అన్నారు. ఇక్కడికి వచ్చి రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళకేం చెప్పారు, వెంటనే ఇప్పుడు కోదండరామిరెడ్డి గారి సినిమా చేయడానికి నాగేశ్వరరావు గారి కథ ఎందుకు నాగేశ్వరరావు గారికి నచ్చలేదు వీళ్ళకి చెప్పారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, డేట్లు ఉన్నాయి, వెంటనే సినిమా తీయాలి అంటే ఇది స్టోరీ బోర్డుతో సహా చేసేసుకున్నాడు. స్క్రిప్ట్ చేసేసుకుని ఇది కదా కదా ఉంది కదా మన దగ్గర కదంటే, సరే మరి వెంటనే మాటలు రాయించేయండి చేసేద్దాం, నీకు ఇంకా టెక్నీషియన్స్ ఎవరెవరు కావాలో చెప్పు అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారి కెమెరా, దీపన్ చటర్జీ గారిని సౌండ్ అండి, సింధూరపూవ్ సినిమా లాంటి అద్భుతమైన సినిమా సింధూరపూవే తమిళ్లో, ఆ సౌండ్ విని సౌండ్ చేయించుకుంటే ఇలాంటి ఈ సౌండ్ చేయించుకోవాలి ఇతని చేత అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు రామ్ గోపాల్ గారు. సంగీత దర్శకుడిగా ఆయన అనుకున్నది మాత్రం కీరవాణి గారిని. నువ్వు కొత్త డైరెక్టర్ అయిపోయి సంగీత దర్శకుడు కొత్త డైరెక్టర్ అయిపోతే చాలా కష్టమయ్యా అని చెప్తే అప్పుడు ఇళయరాజా గారు కావాలనుకుని ఇళయరాజా గారి దగ్గరికి ఇప్పుడు మాటలు రాయాలి. అప్పటికి లేడీ స్టైల్లో కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ఒక వెల్లువ తనికెళ్ళ భరణి గారు ఆయన్ని పిలిచి మాటలు రాయమంటే ముందు కథ చెప్పండి నెరెక్ట్ చేయండి అంటే, ఈయన మామూలు కథ ఫైల్ ఇచ్చేస్తాడు అనుకుంటే కూర్చొని నెరెక్ట్ చేశాడంట. నెరెక్ట్ చేసిన తర్వాత భరణి గారికి అనిపించింది ఏంటంటే చాలా సీరియస్గా అసలు సీన్ తర్వాత సీను యాక్షన్ సీక్వెన్స్, ఒక ఫైటు, ఒక చేజు, ఒక రివెంజు, ఇలాగే ఉంటుంది మీకు సినిమా అంతా ఈ మీటర్లోనే ఉంటుంది. కామెడీ లేదు, అసలు కామెడీ లేకుండా చేసుకున్నాడు స్క్రిప్టు. మన అసలు డైలాగుల్లో మనం కామెడీని గుప్పించాలని వెళ్ళిపోయి మొత్తం అవుట్ అండ్ అవుట్ కాలేజ్ సీన్లు కానీ ఆ తర్వాత కానీ సెటైలు కానీ ఫుల్ పిచ్చ కామెడీ చేసి స్క్రిప్ట్ తీసుకొచ్చి వినిపించాడంటే డైలాగ్స్. ఇందులో ఉన్న కామెడీ డైలాగులన్నీ తీసేసి ఆ రా అండ్ రస్టిక్ డైలాగ్స్ యాస్టీజ్గా ఉంచేయండి అన్నాడు. ఓకే. అంటే కామెడీ వద్దంటున్నాడు, ఈ సినిమా ఆడుతుందా పోతుందా, వీడు డైరెక్టరా లేకపోతే ఏంటి అని చెప్పేసి, సరే అండి అలాగే అండి అని చెప్పి మొత్తం తీసేసిన తర్వాత నానాజీ పాత్రకి ఏంటంటే వేరే ఆర్టిస్ట్ని అనుకున్న ఆర్టిస్ట్ 3 నెలలు 4 నెలలు డేట్లు లేవనేటప్పటికి భరణి గారిని పిలిచి మీరు వేసేయండి వేషం ఉన్నారు. నేనా అన్నాను, లేదు మీరే వేసేయండి అని. గెటప్ మాత్రం రామ్ గోపాల్ వర్మ గారు చేసింది. వైట్ అండ్ వైటు, ఆ సుర్మా కళ్ళకి, తర్వాత మీసాలు అలా పాన్ నములుతూ చేసి, ఆ తర్వాత ఇంక భరణి గారికి రాసే అవకాశం రాలా. ఈ నానాజీ చేసిన తర్వాత ఇంక నటించడమే పూర్తిగా అయిపోయింది అనమాట. ఈ సినిమాలో అండి మీరు పరిశీలిస్తే రిజిస్టర్డ్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు సినిమాలో. ఎందుకు రిజిస్టర్డ్ ఆర్టిస్టులను తీసుకున్నారంటే చాలా కొత్తగా చేస్తున్నటువంటి ప్రయోగాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి కాబట్టి కొత్త ఆర్టిస్టులను అందరినీ తీసుకొచ్చి ఫిల్ చేస్తే ఏమవుతుందంటే చాలా అది వేరే టోన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మురళీమోహన్ గారు ఉంటారు, గొల్లపూడి మారుతిరావు గారు ఉంటారు, కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, శుభలేఖ సుధాకర్ గారు ఉంటారు, నిర్మలమ్మ గారు ఉంటారు. చిన్నగా ఫస్ట్ సినిమా సాయి చంద్ గారు ఉంటారు. విత్ దీస్ ఆల్ ఆర్ వెరీ రిజిస్టర్డ్ ఆర్టిస్టులు. అప్పటికి మీకు ఉత్తేజు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు, శివనాగేశ్వరరావు గారు ఒక కో డైరెక్టరు, కృష్ణవంశీ గారు ఒక కో డైరెక్టరు, తేజ గారు పనిచేశారు, రసూల్ గారు స్టడీకామ్ వచ్చేసి రసూల్ గారు చేశారు. స్టడీకామ్ ఫస్ట్ ఉపయోగించినటువంటి సినిమా శివ అనమాట. స్టడీకామ్ కెమెరా అనేది ఫస్ట్ టైం ఉపయోగించారు ఈ సినిమా కోసం, రసూల్ గారు చేశారనమాట. వీళ్ళందరిలో ఏంటంటే అందరూ శివనాగేశ్వర గారు దర్శకుడు అయ్యాడు, ఎస్ గోపాల్ రెడ్డి గారు దర్శకత్వం చేశారు, తేజ గారు అయ్యారు, ఉత్తేజ్ గారు అయ్యారు, కృష్ణవంశీ గారు అయ్యారు, రసూల్ గారు, 8 మంది దర్శకులు వచ్చారు ఈ ఒక్క సినిమా నుంచి. ఓకే, 8 మంది. గోపీచంద్ గారు అని నాదేళ్ల గోపీచంద్ ఆయన కూడా పనిచేశారు ఈ సినిమాకి. అట్లాగా మీకు ఈ సినిమా ప్రభావం అనేది ఎంతమంది మీద ఉంది అంటే, మీకు సినిమా విడుదలైన తర్వాత ఒక విస్ఫోటనం
అసలు ఏం జరుగుతోందో తెలియనటువంటి ఆంధ్రదేశం అంతా ఒక అల్లకల్లోలం అనమాట. రఘువరన్ గారిని ఈయన అంతకుముందు ఒక తమిళ సినిమాలో చూసి రఘువరన్ గారి యాక్షన్ చూసేసి అసలు విలన్ పాత్ర ఇతనే చెయ్యాలని అనుకుని వెళ్ళి రఘువరన్ గారికి చెప్పిన తర్వాత రఘువరన్ గారు ఒక 20 రోజులు నాకు టైం కావాలని అడిగారు. దేనికేనంటే ఆయన ముంబై వెళ్ళి ఇలాంటి అండర్ వరల్డ్ ఈ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎట్లా ఉంటాయో వాళ్ళందరినీ కలిసి చూసి వచ్చి మీకు ఇప్పటికీ చూస్తే శివ సినిమాలో రఘువరన్ కనిపించారు, భవానీ కనిపిస్తాడు మనకి. అవును, భవానీయే కనిపిస్తాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఫస్ట్ వెర్షన్ పూర్తయ్యే నాటికి ఈ సినిమా పేరు భవానీ, శివ కాదు. హీరో పేరు భవానీ, విలన్ శివ అనమాట. నాగార్జున గారు అన్నారంట, రాము శివ చాలా బాగుంది, ఆ టైటిల్ హీరోకి పెడితే బాగుంటుంది కదా అంటే, సరే అండి ఆ టైటిలే పెట్టేద్దాం హీరోకి అని చెప్పేసి హీరోకి శివ అన్న పేరు పెట్టడం. ఇళయరాజా గారు ఇక్కడ వేటూరు గారు 3 పాటలు రాశారు, సిరివెన్నెల గారు 2 పాటలు రాశారు. సిరివెన్నెల గారు రాసింది బాటనీ పాఠం ఉంది, సరసాలు చాలు శ్రీవారు, అవి హలో కిస్మీ రాంగ్ నంబరు అదొకటి, ఆనందో బ్రహ్మ, ఇవన్నీ మన వేటూరు గారు రాసినటువంటి పాటలు అనమాట. ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో పాట, ఇవన్నీ 5 పాటలు. హిందీలో చేసినప్పుడు 3 పాటలే ఉంచారు, 3 చేశారు హిందీలో. అలా చేసినటువంటి శివ, అలా తీసినటువంటి శివ, అది ఎంత సంచలనం సృష్టించింది అక్టోబర్ 5 విడుదలయ్యి అంటే, మీకు వెంకటక్కినేని గారికి ఆ సైకిల్ చైన్ తెంపేటటువంటి సన్నివేశం వివరించినప్పుడు వాస్తవానికి మీరు సైకిల్ పడేసి తెంపాలనుకుంటే తెగదది. అట్లాగే సైకిల్ చైన్తో కొట్టాలంటే తిరిగి మిమ్మల్ని కొడుతుంది, అవతల వ్యక్తి మీద అసలు పోదనమాట, అది రివర్స్ వస్తుంది. దాన్ని నేను ఒప్పించడం అనమాట, సైకిల్ చైన్ తెంపడం సాధ్యమవుతుంది, సైకిల్ చైన్తో కొట్టడం సాధ్యమవుతుందని. ప్రతి ఒక్కరి పరిస్థితి ఏంటంటే అండి, ఆ ఎర్లీ టీన్స్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి, సినిమా చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు సైకిల్ చైన్లు కొనుక్కొని సైకిల్ చైన్లు పాకెట్లో పెట్టుకొని కాలేజీలకి సైకిల్ చైన్లు పట్టుకుని వెళ్ళి ఈ విన్యాసాలన్నీ చేసినటువంటి తరం అనమాట, ఒక తరం. ఆ తరం ఇంకా ఇప్పటికీ శివనామ స్మరణ ఏమంటారు, శివనామ సంవత్సరం 1989 అక్టోబర్ 5. పబ్లిసిటీ అండి, సినిమాకు సంబంధించి పబ్లిసిటీ ఎంత అద్భుతంగా చేశారండి. ఎవ్రీ వీక్ పోస్టర్ మారాలి కదా, కొన్ని వారాలైన తర్వాత ఏంటంటే టైటిల్ లేకుండా ఓన్లీ సైకిల్ చైన్తో వాల్ పోస్టర్ వేశారు. ఓకే, అందుకే కదా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకుంటున్నాము. అద్భుతమైన సినిమా. అమల గారిని అప్పటికి అమల గారు నాగార్జున కిరాయి దాదా చేశారు. కిరాయి దాదా తర్వాత ఏంటంటే ప్రేమ యుద్ధము సైమల్టేనియస్గా స్టార్ట్ అయ్యి లేట్ అయ్యి శివ వచ్చిన తర్వాత ప్రేమ యుద్ధం వచ్చింది. ఇప్పుడు ప్రేమ యుద్ధం చేస్తున్నారు సినిమా చేస్తూ, ఇది సైమల్టేనియస్గా స్టార్ట్ అయిందనమాట. అయ్యి అసలు థియేటర్లకు వెళ్ళనటువంటి చాలామంది, అంటే సినిమా అని కాదు కానీ ఇంత ఆధునిక పోకడలు ఉన్నటువంటి సినిమా. నేనేంటంటే ప్రతిరోజు సాయంత్రం ఎలాగైనా సరే ఫస్ట్ షోకి 2 థియేటర్లలో శ్రీకృష్ణ ఏసి, పంచరత్న టాకీస్. పంచరత్న టాకీస్ అంటే మా జీవితము, మా బాల్యము, మా టీనేజీ, యంగ్స్టర్ డేస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పంచరత్న టాకీస్లో గడిచినటువంటి రోజు. ఇది సెకండ్ థియేటర్, శ్రీకృష్ణ ఏసి మెయిన్ థియేటరు. అసలు మంచి చలికాలం, వర్షాకాలం పూర్తయిపోయి మంచి చలికాలం అనమాట. మొదటి రోజు అప్పటి పాటలు ఊరు వాడ మారిమోగిపోతున్నాయి మీకు. ఎలా బాటనీ పాఠం ఉందనే పాట ఏంటంటే అసలు మిగతా పాట కంటే ఎలాగైనా మధ్యాహ్నం చూసేయాలి అని మ్యాట్నీకి పంచరత్న టాకీస్కి ప్లాన్ చేసుకుని వెళ్ళాం. వెళితే పరిస్థితి ఏంటంటే అప్పటికి 10th అయిపోయి 10th క్లాసు అయిపోతుంది. 10th క్లాసు వెళితే పరిస్థితి ఏంటంటే మీకు థియేటర్ మార్నింగ్ షో విడిచిపెట్టిన తర్వాత చాలా సీరియస్గా ఆడియన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరితో ఏం మాట్లాడటంలా, తెలిసిన వాళ్ళు వెళ్తుంటారు కదా, ఎలా ఉందంటే ఏం మాట్లాడటంలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఏంటి అందరూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎవరితో అయినా మాట్లాడతారంటే ఎవరితో మాట్లాడటంలా, ఒక టోను, ఒక మూడు, ఒక ఉద్విగ్న భరితమైనటువంటి పరిస్థితి. నేనేంటి సినిమా ఇక్కడ 10 రోజులు 15 రోజులు సెకండ్ థియేటర్లో ఆడింది. ఆ తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఫస్ట్ షోకి మా నాన్నని, తర్వాత మా గురువుగారు హెన్రీ గారు ఉండేవారు, వీళ్ళని సినిమాకి తీసుకెళ్ళాలి శివ సినిమాకి అని చెప్పేసి ప్లానింగ్ అన్నమాట. ప్రతిరోజు మిస్ అవుతా ఉంది, లేట్ అవుతా ఉంది. ఒకరోజు ఇట్లా కాదని చాలా కష్టపడి బలవంతంగా తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు స్పెల్ బౌండ్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ జనరేషన్ వాళ్ళు స్పెల్ బౌండ్ అనమాట. వెలుపలికి వచ్చి అక్కడి నుంచి అసలు ఆలోచించుకుంటా, మాట్లాడుకుంటా, నడుచుకుంటా, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, మా గురువుగారును మా నాన్నగారు, మాట్లాడుకుంటా అసలు వచ్చి హోటల్లో అలా కూర్చుని ఏదో ఆర్డర్ చేసి
సినిమా గురించి మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా కనెక్ట్ అయినటువంటి సినిమా అనమాట. ఓకే. ఓవరాల్గా ఎంతమంది దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి వచ్చారు? ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు వచ్చారండి. తర్వాత మనకి ఏంటంటే ఒక మాధురి భండార్కర్ వచ్చినా, ఒక అనురాగ్ కశ్యప్ వచ్చినా, వీళ్ళందరూ మీకు ఏంటంటే మనకి బాలీవుడ్ నుంచి అసలు పూరి జగన్నాథ్ గారు ఇందులో గుంపులో ఉంటారు. నాగార్జున గారి గుంపులో వెనకాల పూరి జగన్నాథ్ గారు ఒకరు. ఓకే. ఇలా ఎంతమంది దర్శకులు అయ్యారు అని అంటే అయితే ఒక 50 మెంబర్స్ ని దాకా ఇంట్రడ్యూస్ చేశారు. శంకర్, ఆయన స్కూల్ నుంచి వచ్చిన నివాసు, ఎడిటర్ శంకర్, వీళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మ గారి ప్రభావంలో నుంచి, అంటే ఆయన దగ్గర సాంకేతికంగా ఏ శాఖలో పనిచేసినా వాళ్ళు ఏ ప్రభావానికి లోనవుతారంటే జేడి చక్రవర్తి గారితో సహా వాళ్ళు ఏంటంటే మనం కూడా ఎప్పుడు డైరెక్షన్ చేస్తాం, మనం ఎప్పుడు డైరెక్టర్ అవుతాం అనేటటువంటి ఒక ప్రభావానికి లోన్ అవుతాం అనమాట. ఇందులో ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఉత్తేజ్ను కలవడానికి జేడి చక్రవర్తి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఆసక్తికరంగా కనిపించి ఎవరు ఏంటి నా కోసం వచ్చాడు కలవడానికంటే ఇందులో జేడి పాత్రకు బాగుంటాడు రమ్మనని, అలా కోవెల చక్రవర్తి కాస్త జేడి చక్రవర్తి అయిపోయి జేడి, నరేష్ ఇవన్నీ కూడా ఆయన ఫ్రెండ్స్ పేర్లండి. రామ్ గోపాల్ వర్మ గారు సిద్ధార్థ కాలేజీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి పేర్లు అనమాట. చిన్నాకు మొదటి సినిమా, రామ్ జగన్ అప్పటికే చేస్తున్నాడు సినిమాలు. రామ్ జగన్ గారు ఆయన నరేష్ పాత్ర వేశాడు. శుభలేఖ సుధాకర్ గారిని ఆ డెత్ సీన్ కేసరగుట్లో తీశారు. తర్వాత ఏమో వెంగళరావు నగర్లో రామ్ జగన్ డెత్ సీన్ వెంగళరావు నగర్లో చేశారు. అట్లాగే యూసఫ్ కూడా ఈ మన నాగార్జున గారి సైకిల్ చేయి ఇన్ని ఉన్నాయి కదా, బస్సు, ఆ సైకిల్ చేయి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే మీకు సోమాజిగూడలో వెనకాల స్లమ్ ఉండేది, సోమాజిగూడ, ఆ స్లమ్లో చేశారు. అంటే హైదరాబాద్ అందాలని, అప్పటి హైదరాబాద్ అందాలని చాలా అద్భుతంగా ఎంత గొప్పగా వినియోగించుకోవాలో అంత గొప్పగా వినియోగించుకుని ఈ సినిమాని ఏంటంటే వెరీ రిస్ట్రిక్టెడ్ బడ్జెట్ అనుకున్నారు. కానీ నాగార్జున గారు మాత్రం సస్యమీర. నాగేశ్వరరావు గారికి ఏంటంటే కొత్త దర్శకుడు, వెరీ యంగ్. ఈయన ఏంటంటే ఇంగ్లీష్ కామిక్ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ చాలామందికి అర్థమయ్యేది కదా. దాంతో అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అని పిలిచేవాళ్ళు. నాగేశ్వరరావు గారికి కూడా ఏంటంటే అంతకుముందు వచ్చి కోదండరామిరెడ్డి గారి సినిమా కథ ఈయన కంగాళీగా చెప్పి వెళ్ళిపోయాడు కదా, నాగార్జున అంతగా నమ్మాడు ఏంటి రామ్ గోపాల్ వర్మని నాగేశ్వరరావు గారు అని. వెరీ రిస్ట్రిక్టెడ్ బడ్జెట్ అనమాట. అందుకని ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా, ఎస్ఎస్ క్రియేషన్స్ అంటే వాడు బావగారిది, యార్లగడ్డ సురేంద్ర గారిది, వాళ్ళు కలిసి చేసినటువంటి సినిమా. అసలు తర్వాత నాగార్జున గారి సినిమాలకి శివ సినిమాకి కంపారిజన్ లేకుండా ఒక రొమాంటిక్ కింగ్. అసలు ఇంత సైలెంట్ టోన్లో, ఇంత సైలెంట్గా నాగార్జున గారు, వెంకటేష్ గారు ఏదో ఫంక్షన్లో అన్నారు, అప్పటికి పాటలు, డ్యాన్స్లు, అది ఇది ఇట్ల కోసం నానా తాపత్రయాలు పడతా ఉంటే మా నాగగాడు వచ్చాడు, సింపుల్గా సైకిల్ చేంజ్ తెంపేసి ఇటు కొట్టేశాడు, ఈ ఫార్ములా తెలియక మేము తలలు కొక్కున్నాము అంటూ వెంకటేష్ గారు 17వ సినిమా నాగార్జున గారికి. 17 సినిమాల్లో నాగార్జున గారికి విక్రము, మజ్ను, ఆఖరి పోరాటం, గీతాంజలి, మురళీకృష్ణ, ఇవే అండి సూపర్ హిట్స్. మిగతా అన్నీ పాపం పోయాయి. అసలు దాంతో ఏంటంటే అసలు నాగార్జున గారికి తర్వాత ఏంటి అన్నది ఒక ప్రశ్న ఆయన అభిమానులకు కావచ్చు, అక్కినేని అభిమానులకు కావచ్చు ఉదయించినటువంటి ఒక సమయం. తమిళంలో ఉదయం పేరుతో డబ్ చేశారు. అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. 22 కేంద్రాల్లో మనకి ఇక్కడ 100 రోజులు ఆడింది. ఒక 155 రోజులు కొన్ని కేంద్రాల్లో, 4 కేంద్రాలు 155 రోజులు ఆడింది. అసలు కనీ వినియరుగని విజయం అంటారే, అట్లా ఆ విజయం ఏంటంటే ఆ విజయం ధ్వని చేయటం, ధ్వని రావటం, సౌండ్ ఇంపార్టెంట్. అలాంటి దర్శకుడు ఆ తర్వాత కాలంలో బాలీవుడ్లోకి వెళ్ళి మన తెలుగు దర్శకుడు అక్కడ హిట్ కొట్టడము, అమితాబ్ని డైరెక్ట్ చేయడము, ఏ రేంజ్ సౌండ్ అయిందో. తర్వాత ఆయన తీసిన పిచ్చి సినిమాల వల్ల అసలు అప్పుడు చూసిన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఇలా ఉంది అని అనిపించుకోవడం బాధ అనిపించే విషయం సార్. బట్ ఆయన స్కూల్ నుంచి ఒక 50 మంది దాకా డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు అని అంటే ఆ గంట నాకు తెలిసి ఆయనకే ఉందేమో, ఇంకెవరికన్నా ఆయన అంటే మిగతా డైరెక్టర్ స్కూల్స్ నుంచి ఇంతమంది ఎవరన్నా వచ్చారు? దాసనారాయణరావు గారి దగ్గర కూడా ఈ నెంబర్ 30-35 దగ్గర ఆగిపోతుంది. ఓకే, ఎంటైర్ దాసనారాయణరావు గారు 150 సినిమాలు. వాళ్ళు ఏంటి ఈయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క డైరెక్టరు ఏదో టైంలో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్. అనురాగ్ కశ్యప్ కావచ్చు, మన పూరి జగన్నాథ్ గారు కావచ్చు, మధుర్ భండార్కర్ కావచ్చు, వీళ్ళంతా, కృష్ణవంశీ గారు కావచ్చు, శివనాగేశ్వరరావు గారు కావచ్చు, ఎవరికా చెప్పండి. ఒక్కొక్కరిది ఈ టెక్నికల్ వాల్యూస్లో ఒక్కొక్క స్కూల్. సీరియస్గా 50 మంది డైరెక్టర్స్ నేను ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన స్కూల్ నుంచి 50 మంది డైరెక్టర్స్ వచ్చారు అని అంటే మామూలు విషయం కాదు. మీకు మా పైగా అసలు ఒక్క సన్నివేశం కోసం గలుపుడి మారుతిరావు గారిని అడగటం ఆయనకు అర్థం కాలే. గొల్లపూడి మారుతిరావు గారికి అసలు గొల్లపూడి మారుతిరావు గారి ప్రభ ఏంటంటే
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా ఒక వెలిగిపోతున్న సమయంలో ఒక్క సీన్లో మర్డర్ అయిపోతారు అనేటప్పుడు ఆయనకు అర్థం కాల. దేనికి ఇప్పుడు ఈ సన్నివేశానికి ఒక్క సన్నివేశం కోసం నన్ను పిలిచారు అని అంటే అక్కడ ఒక స్టేజ్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని మర్డర్ చేస్తున్నట్టే. బ్రహ్మాజీ గారు ఆ పాత్ర, బ్రహ్మాజీ గారు ఉంటారు ఆ సీన్లో మీకు. కాబట్టి ఏంటంటే ఒక స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ ఉంటే కానీ ఈ సీన్ ఎలివేట్ అవ్వదు. ఓకే, మీకు ఈ సినిమా గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది సౌండ్ గురించి అండి. సినిమాటోగ్రఫీ ఒకవైపు మీకు సినిమాటోగ్రఫీ రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే ఆయన ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో దానికి టైట్ క్లోజ్ షాట్స్ పెడుతుంటే యూనిట్ మెంబర్స్ కూడా చాలా అయోమయానికి లోనైపోయేవాళ్ళంట. ఒకరోజు ఈయన అర్థమవుతాడు, ఒకరోజు అర్థం కాడు, ఒకరోజు అయోమయానికి గురి చేస్తాడు అని చెప్పేసి సినిమా తీసేశారు, అయిపోయింది. మీకు ఆ సమయంలో ఏంటంటే చెన్నైలో మ్యూజిషియన్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. అందుకని డబుల్ పాజిటివ్ తీసుకుని ఇళయరాజా గారిని తీసుకుని ముంబైలో రికార్డ్ చేశారు సినిమా. ఓకే, ముంబైలో ఆర్ఆర్ చేశారు ఇళయరాజా గారు. చేసిన తర్వాత దానికి దీపన్ చటర్జీ గారు ఇచ్చిన సౌండ్ అనమాట. సౌండ్ ఆర్ఆర్ రెండు మాట్లాడతాయి. పర్టికులర్ ఒక షాట్ అండి, మీకు కాలేజీలో చేజింగ్ ఉంటుంది. జేడి చక్రవర్తి గారిని ఈయన నాగార్జున గారు సైకిల్ చైన్ తీసుకుని వీళ్ళు చేస్తారు, కొట్టేసిన తర్వాత పరిగెడతాడు కదా. అక్కడ ఈయన చాలా బీభత్సమైన ఆర్ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట రామ్ గోపాల్ వర్మ గారు. ఇళయరాజా గారు వచ్చేసి ఒక ప్యాథటిక్ వైలిన్ బిట్టేశారంట. నాకు అర్థం కాలేదంట, సార్ ఎందుకు సార్ ప్యాథటిక్ వైలిన్ బిట్టేశారంటే వీళ్ళు బాగా చదువుకుంటారని కదా కాలేజీకి పంపించారు, వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ కలుగుతుందని ఆ వైలిన్ బిట్టేశారని అని అన్నారంట. జస్టిఫికేషన్. అందుకే అది ఇప్పటికీ కరెక్ట్గా నిలిచిపోయింది ఎప్పటికీ.